హే గాయ్స్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ చందు D250. సో ఇవాళ వచ్చేసి డే 20 అనమాట. సో ప్రజెంట్లీ మేము చిక్మగళూరులో ఉన్నాం అండ్ మా రూమ్ మొత్తం బట్టలు ఆరేసి ఉన్నాయి. ఎందుకంటే మొత్తం నిన్నటి వరకు ఘోరంగా అంటే ఘోరం వర్షం. ఇప్పుడు రైట్ నౌ మంచి ఎండ కొడుతుంది. సో ఏ బ్యూటిఫుల్ డే విత్ ఎ బ్యూటిఫుల్ వ్లాగ్ అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే నా బైక్ సర్వీస్కి ఇవ్వాలి. నా బైక్ సర్వీస్కి ఇచ్చేసి ఇంకా ఎక్స్ప్లోరింగ్కి వెళ్తాం. సో డైరెక్ట్ విల్ సీ యూ ఆన్ ద రోడ్ మోడ్, ఓకేనా? సో తొందరగా వెళ్ళిపోదాం పదండి. ఎండ ఉన్నప్పుడే మనం మంచి ఎక్స్ప్లోర్ చేసుకున్నాం అనుకో, ఇంకా బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ బయటకు వస్తాయి ఇప్పుడే. ఎందుకంటే నిన్నటి వరకు పొట్టు వాన కొట్టింది కాబట్టి వాళ్ళ బ్యూటిఫుల్ సీనరీస్ అయితే బయటకు వస్తాయి. ఏమంటావు బ్రో? అంతేనా? పండగ. ఇదే మా రూమ్కి ఎంట్రన్స్ అండ్ అదే మా రూమ్. దిస్ ఇస్ ద రిసెప్షన్. అండ్ ఇప్పుడు మంచిగా ఎండ కొట్టింది అనుకున్నా, అప్పుడెప్పుడు పొట్టు వాన మొగలైతే అయింది. ఎంత బ్యూటిఫుల్గా మొగలైంది తెలుసా గైస్. నల్ల నీళ్ళలాడిపోతుంది, నల్ల బంగారం. అండ్ ఇది వచ్చేసి పంచమి ఓయో సెంటర్, సారీ పంచమి ఓయో అనమాట ఇది. అండ్ బైక్ అయితే కూల్ స్టార్ట్ అయితే చేసేసిన. అండ్ రైట్ నౌ వీఆర్ హెడింగ్ టువర్డ్స్ KTM showroom. ప్లీజ్ రా, ప్లీజ్ దేవుడా, ఇలా ఒక్క రోజు వర్షం పడకపోతే బాగుండు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హే గాయ్స్, సో వెల్కమ్ బ్యాక్ టు ద GoPro మోడ్. అండ్ ఇప్పుడు ప్రజెంట్లీ మనం షోరూమ్కి వెళ్ళాలి. KTM షోరూమ్ చిక్మగళూరు. ఇక్కడ నుంచి KTM షోరూమ్ చిక్మగళూరు వచ్చేసి 2.3 కిలోమీటర్స్. జస్ట్ 5 minutes तो 5 minutes రీచ్ అవుతామని చూపిస్తుంది. అండ్ వర్షం కూడా లిటిల్ బిట్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ వర్షం ఇప్పుడు మనల్ని ఆపలేదు గైస్, అస్సలు అంటే అసలు ఆపలేదు. ఎందుకంటే ఎండ కూడా కొడుతుంది కదా, అందుకే ఆపలేదు. ఒకవేళ ఎండ వాన కురిస్తే మాత్రం కాకి పెళ్ళైనట్టే. ఇదంతా చిక్మగళూరు ఏరియా. మేమున్న ఏరియా వచ్చేసి జయనగర్ అనమాట. జయనగర్లో పంచమి ఓయో అనమాట మేమున్నది. ఈ బ్యూటిఫుల్ నేచర్లో బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే చూడడానికి వెళ్ళిపోవాలి మనం ప్రజెంట్లీ. ఓ షిట్. అండ్ ఇక్కడ రోడ్ కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది గైస్. అండ్ యాక్చువల్లీ 1 year నుంచి నడుస్తుందంట ఈ రోడ్ కన్స్ట్రక్షన్. నాకు బ్రో చెప్పిండు, మరి ఏందో 1 year నుంచి ఇది ఇట్లనే ఆగిపోయిందంట. స్క్విడ్ వాంట్ టు రేస్, యా హీ వాంట్స్ టు రేస్. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకోవాలి ప్రజెంట్లీ. ఏదో గెల్లకెళ్ళైతే తీసుకోబోతుంది, బట్ నో ప్రాబ్లం. మన ఈ గెల్లకెళ్ళి పోయి డైరెక్ట్ ఇంకొక లెఫ్ట్ సైడ్లో ఇంకో మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్కి ఎక్కిస్తాం. ఈ గెల్లకెళ్ళి వచ్చేసి ఇది షార్ట్ కట్ అనమాట షోరూమ్కి. అండ్ నిన్న అసలు బైక్కి 0 పికప్ గాయస్, చూసారుగా, 0 అంటే 0 పికప్. ఈ వర్షానికి మళ్ళీ ఇంకొక టార్చర్. చాలా రోజుతో మళ్ళీ ఎండని చూస్తుంటే అబ్బా ఇంత కుసింది బాబ్. KTM షోరూమ్ అయితే దొరకట్లేదు. సో లైట్ తీసుకొని మేము ప్రజెంట్లీ ఇప్పుడు 7 గంటల ముల్లయ్యనగిరి అనే ప్లేస్కి అయితే వెళ్తున్నాం. సో బ్యూటిఫుల్ మౌంటైన్ విత్ కాఫీ ఎస్టేట్స్ అనమాట. సో చిక్మగళూరు వచ్చేసి ల్యాండ్ ఆఫ్ కాఫీ అని పిలుస్తారు చిక్మగళూరుని. సో ఇక్కడ నుంచి మనకు ముల్లయ్యనగిరి వచ్చేసి 55 minutes చూపిస్తుంది. 22 kilometers ఇక్కడ నుంచి. సో లేట్ చేయకుండా ఫటాఫట్ అక్కడికి వెళ్ళిపోయి మంచి సీనరీస్ క్యాప్చర్ అయితే చేసేసుకుందాం. అండ్ రైట్ నౌ నేను 4Kలో రికార్డ్ చేసిన వీడియో ఎలా వస్తుందో నాకైతే తెలీదు. 4K ఎందుకంటే 2.7లో పెట్టిన వీడియో పగిలిపోతుందంట నాకు కామెంట్ సెక్షన్లో చెప్పారు అండ్ ఫ్రెండ్స్ కూడా చెప్పారు. సో అందుకే ఒకసారి 4Kలో రికార్డ్ చేస్తున్నా. లెట్స్ సీ వెదర్ హౌ ఇట్ రికార్డ్స్, హౌ ద వీడియో విల్ బీ అని చెప్పేసి. గైస్ చెక్అవుట్ ద బిల్, 3500 అవుతుందంట. అండ్ ఇంకోటి మన బండి సస్పెన్షన్ గాన్ అంట. అండ్ ప్రజెంట్ వీళ్ళ దగ్గర స్టాక్ లేదు. ఉంటే చండీగఢ్లో ఉంటే చండీగఢ్కి వెళ్ళినాక మనం సస్పెన్షన్ అయితే చేంజ్ చేసుకోవాలి. అండ్ ప్రజెంట్లీ ఇది
ఆర్డీ రోడ్లో ఉంది. సుప్రీం బజాజ్ అండ్ కేటీఎం షోరూమ్ దాని పక్కనే ఉంది. వచ్చేటప్పుడు కూడా సేమ్ ఇదే దరిద్రపుకోట రోడ్డు ఇప్పుడు ఉంటుంది. యాక్చువల్లీ నాకు ఇసుకైతే నిన్ననే పోయింది అనుకుంటున్నా సస్పెన్షన్, ఎందుకంటే ఇలాంటి రోడ్లో దన్ అని 3 సార్లు పడ్డది. సో మేబీ అందుకే పోయింది వచ్చిన సస్పెన్షన్. ఏం చేస్తాం, ఏం చేయలేం. వీళ్ళ దగ్గర ప్రజెంట్లీ స్టాక్ లేదంట. సో మనం చండీగఢ్ వెళ్ళాక అక్కడ స్టాక్తోని వాళ్ళకి ముందే కాల్ చేసి స్టాక్ తెప్పించమని చెప్పాలి, లేకపోతే బుగ్గా ఈ రైడ్ మొత్తం. నేను ముందే రైడ్కి ముందే అనుకున్నా ఎట్లా ఉన్నా బండికో సస్పెన్షన్ చేంజ్ చేయాల్సి వస్తుందని. అది ఇప్పుడు ట్రూ అయిపోయింది. ఫస్ట్ నేను ఆపి మంచి నీట్గా కాఫీ అయితే తాగాలి. కాఫీ తాగి సెట్ అయిపోవాలి. 2 बजे हाँ ఓ షిట్. 1:30 बजे आ जाओ. ఇప్పుడు క్లోజ్ ఉంది 2 o'clock. ఇట్లా స్ట్రేట్లో 13.5 kilometers వెళ్తే ముల్లయ్యనగిరి. బట్ రైట్ నౌ ఇట్స్ క్లోజ్డ్. కాఫీ తాగుదాం. కాఫీ తాగితే సెట్. Guys, we are having our breakfast and set దోశ ఆడిచ్చినాం. చట్నీ ఇంకేదో కర్రీ ఇచ్చాడు, పర్లేదు బాగానే ఉంది. లెట్ మీ టేస్ట్ దిస్. మన దగ్గర దీన్ని ఉప్పమ్మంటారు, మన దగ్గర ఇక్కడ దోశ, సెట్ దోశ. పప్ప చట్నీ కొంచెం వెరైటీ ఉంది. పప్పు ఇస్ నైస్. బ్రో ఓపెన్ చేసిరో లేదా కానీ లగెత్తుతున్నారు బ్రో ఒక్కొక్కరు. ఏదో దొరుకుతున్నాడు, ఉరుకుతూనే ఉన్నారు. బాబా 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 గాయస్, జస్ట్ ఇట్లా గేట్స్ ఓపెన్ చేయడమే లేట్, మొత్తం పొట్టు ఉరుకుతున్నారు లోపలికి. కాగో మెల్ల 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 ఆగం వేరే లెవెల్లో. ఇవాళ మాత్రం క్రేజీ. షిట్ ఫక్డ్ అప్. అండ్ గైస్, ఈ ట్రాఫిక్ వల్ల మేము ప్రజెంట్లీ ముల్లంగిరి అయితే పోతలేము, నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. బికాజ్ ఈ ట్రాఫిక్ ఒకటేసారి లోపలికి ఎంట్రీ ఇచ్చింది అనుకో, మాహిష్మతి సామ్రాజ్యం కుల్లా కుప్ప కూలిపోతుంది అనమాట. ఇక్కడ నుంచి ముల్లంగిరి వచ్చేసి 13 kilometers అండ్ బాబా బుదన్గిరి వచ్చేసి దాదాపు 40+ kilometers ఉంది. అంటే 1.5 hour అయితే జర్నీ చూపిస్తుంది. అంటే 2 hours జర్నీ ఉంటుంది ఈజీగా ఇది బాబా బుదన్గిరికి. కానీ వేరే లొకేషన్స్ గైస్, మిస్ అవ్వకుండా స్కిప్ చేయకుండా చూడండి. బాయ్స్ సబ్ అండ్ ఇలాంటి జేసీబీలు మనకు చాలా తగులుతాయి ఇక్కడ, ఎందుకంటే ముంగట ఏదైనా స్లైడ్ అయినా లేకపోతే ఏదైనా చెట్లు కూలిపోయినా క్లీన్ చేయాలి కాబట్టి. అండ్ రైట్ సైడ్లో వ్యూ చూడండి, బాబా 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 వేరే బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. పండగ ఈ వ్యూని ఎంజాయ్ చేస్తూ పండగ చేసుకోండి. మీద చూడండి క్రేజీ. అండ్ ఇక్కడ నుంచి బాబా బుదన్గిరి ఈజీగా 45 kilometers అయితే ఉంటుంది. సో వెళ్ళడానికి 2 hours, రావడానికి 2 hours. దట్స్ నాట్ ఎ బిగ్ డీల్, ఎందుకంటే మన ప్రాబ్లమ్స్ కాబట్టి. అండ్ గైస్, ఇది వచ్చేసి హోన్మాడ దేవి వాటర్ ఫాల్స్ అనమాట. హోన్మాడ డోంట్ పొల్యూట్ వాటర్, హోన్మాడ దేవి వాటర్ ఫాల్స్ కానీ వేరే ఉంది. అండ్ చూసిరా గైస్, ఇక్కడ మొత్తం జీరో విజిబిలిటీ విత్ హార్డ్ కోర్ రోడ్స్ అనమాట. ఎంత దారుణంగా బ్లైండ్ కార్డ్స్ వస్తున్నాయంటే అంత దారుణంగా వస్తున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే వెదర్, మేము పైకి ఎక్కే కొద్దీ మాకు ఫుల్ కూల్ అయిపోతుంది మా ఆర్మ్స్ అన్నీ, ఇట్లాంటి ఫ్రీజ్ అయిపోతున్నాయి మొత్తం చేతులు. అండ్ జీరో విజిబిలిటీ. అండ్ గాయస్, ఇక్కడ మీకు వచ్చే రూట్లో మధ్యలో మీకు కాఫీ స్టోర్స్, టీ స్టోర్స్ అయితే దొరుకుతాయి. సో గాయస్ ప్లీజ్, రోడ్డు మీద కూడా అమ్ముతారు, రోడ్డు మీద అమ్మేటివి మాత్రం కొనకండి, చాలా దారుణంగా అంటే దారుణంగా ఉంటున్నాయి. అండ్ ఓహో, మీకు వెళ్ళే రూట్లో మంచిగా తినడానికి కూడా ఏర్పాట్లు అవుతున్నాయి గాయస్. లైక్ ఎలా అంటే మ్యాగీ, బ్రెడ్ ఆమ్లెట్ ఇవైతే మీకు దొరుకుతాయి. బట్ లుక్ ఎట్ దిస్ గాయస్, ఎంత దారుణంగా ఉందో ఫాగ్, చాలా దారుణంగా ఉంది. అబ్బా బాబా, ఫాగ్ ఎంత ఉందో విండ్ కూడా అంతే ఘోరంగా ఉంది గాలి.
అండ్ గాయ్స్ వెనకాల ఒక ఊరు వచ్చింది, ఆ ఊరు దాటేసి మొత్తం ఆఫ్ రోడింగ్ చేసుకుంటూ బాబా బుధాన్గిరికి వెళ్తున్నాము. అండ్ ఇక్కడ నుంచి మధ్యలో మీకు ఒక మాణిక్యధార అండ్ ఇంకోటి వస్తుంది, గౌరీకి అని ఏదో పేరు ఉంది. సో ఆ నుంచి మీరు అప్ టు 6 కిలోమీటర్స్ ఆఫ్ రోడింగ్ అయితే బైక్ నడపాలి. ఓర్ దీనమ్మ ఇంత దారుణంగా ఉంది బాబా ఆఫ్ రోడింగ్, దారుణమైన ఆఫ్ రోడ్ గైస్ ఇది. అబాబాబాబాబా వేరే అంటే వేరే ఆఫ్ రోడింగ్ ఉంది కదా బ్రో. మొత్తం వ్యూ అయితే ఏం కనిపిస్తలేదు. ఇక్కడ నుంచి ఇంకా 6 కిలోమీటర్స్ మేము పోవాలి ఆఫ్ రోడింగ్లో. బట్ మీదికి వెళ్ళాక లొకేషన్ గైస్ ఫంటాస్టిక్ అండ్ మార్వెలస్ ఉంటుంది. సో అందుకోసమే రిస్క్ చేసి మరి ఆఫ్ రోడింగ్లో అయితే వెళ్తున్నాం. అయ్యా 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 బాబా ఇక పొగ చూడండి ఎట్లా పోతుందో, క్లౌడ్స్ మొత్తం క్లౌడ్స్ ఇవన్నీ అజ్జి బాబోయ్. అండ్ ఇగో ఇప్పుడు కొంచెం క్లీన్ అవుతుంది. క్లీన్ అవ్వగానే అంటే పొగ పోతుంది అనమాట. పొగ పోయినాక మొత్తం వ్యూ చూస్తే మాత్రం ఫంటాస్టిక్ ఉంటుంది. మిస్ అవ్వకుండా అయితే చూడండి, మళ్ళీ మళ్ళీ చెప్తాండా. బాబా ఓ ఎక్స్ట్రీమ్ లెవెల్ విండ్ బ్లాస్ట్ మాకు ఆపోజిట్లో. ఏ హెవీ విండ్. అయ్యో బాబోయ్. అండ్ ఇంకోటి వర్షం కూడా స్టార్ట్ అయింది మీదికి వెళ్తుంటే. 5 టన్ తీసుకుంటా. ఇవే ఫోటో వెనక దొబ్బుతుంది బ్రో. బాబా ఏ పండుగ బ్రో. అమ్మా బాబా గైస్ పొట్టు దొబ్బు పడేస్తుంది తెలుసా మాకు. దీని అమ్మ జీవితం. అయ్యో అయ్యో కిందికి దిగాల ఇప్పుడు. వాటర్ ఫాల్స్ కిందకి గిడిపోవాలి. ఇంకా బాబా బుధాన్గిరి పీక్ వ్యూ పాయింట్ ఇదే బ్రో. అబ్బా సో గాయ్స్ ఇదే బాబా బుధాన్గిరి పీక్ అండ్ వ్యూ పాయింట్ అయితే ఇదే. ఇక్కడ మొత్తం మంచు గప్పుకపోయి ఏం కనిపిస్తలేదు సీనరీ. అండ్ ఇంకోటి మీకు చెప్పడం మర్చిపోయా, జారీ వాటర్ ఫాల్స్ అన్న మాణిక్యధారి వాటర్ ఫాల్స్ అన్న ఒకటే, జస్ట్ నేమ్స్ చేంజ్ అంతే. బట్ 2 వాటర్ ఫాల్స్ ఒకటే. ఇది చూడండి ఒకసారి, ఇక పోగు ఎట్లా ఉంది ఫట్. ఓహో చందు D250 అనదర్ వన్ ఎక్స్ప్లోర్ విత్ నరేందర్. 2 ఛానల్స్. मैं कट कर लूँगा, मैं एडिटिंग में वो निकल जाते. Oh shit, let me just go there. Yeah, find go. అమ్మా గాలి మాత్రం ఎత్తి దెంగుతుంది పండి, సారీ గాలి మాత్రం మొత్తం ఎత్తేస్తుంది. అండ్ ఇక్కడ నుంచి చూడండి గైస్ ఈ వ్యూ అసలు ఇలా ఏంటంటే పొగ లేకపోతే మొత్తం కిందికి సూపర్ వ్యూ ఉంటుంది. బట్ పొగ రావడం వల్ల మొత్తం కప్పుకోపోయింది మొత్తం. జారీ వాటర్ ఫాల్స్ అండ్ మాణిక్యధార వాటర్ ఫాల్స్ బోత్ ఆర్ సేమ్ రెండు ఒకటే. ఫోర్టు నీళ్ళు. అబ్బా స్టోరియా మొత్తం నూకేస్తుంది బ్రో, ఇది నూకేస్తుంది.
చూసిగా మన బ్యూటిఫుల్ 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 బాబా బుధన్గిరి పీక్. అండ్ ఇక్కడ నుంచి బై వాక్ వెళ్తే మనకు ఒకటే వాటర్ ఫాల్, 2 పేరుతో ఉన్న వాటర్ ఫాల్ అయితే కనిపిస్తుంది. ఒకటి మాణిక్యధార అండ్ జారీ వాటర్ ఫాల్స్, ఈ 2 ఒకటే అనమాట. సో దానికి షిట్ ఇదే రూట్లో వెళ్ళాలి. దీనమ్మ జీవితం, చేతులు మాత్రం ఒక లెక్కల ఫ్రీజ్ అవుతున్నాయి గైస్. ఏ పండగ ఏం చేస్తుండవో బ్రో? వాటర్ ఫాల్ ఆడ లేనట్టుంది బ్రో, ఇదే వాటర్ ఫాల్. ఇంత వాటర్ వచ్చినాయా అప్పుడు కూడా? వాటర్ వచ్చినాయా ముందు వచ్చినప్పుడు? ఒక ట్యాప్ ఓపెన్ చేసి వాటర్ ఎట్లుంటుండే వాటర్ అంత ఉండే అంత సన్నగా. ఇప్పుడు దీన్నే ఇన్ని వాటర్ దిగుతున్నాయి, ఆడ ఎన్ని వాటర్ ఉన్నాయి ఏమో. లెట్స్ గో అండ్ సీ పండగ గాయ్స్. ఇగో ఫ్రీజింగ్ కోల్డ్ మ్యాన్. నాకు స్కిడ్ అవుతుంది ఏమో అని భయం అవుతున్నది ఈ చెప్పులతోని గాయస్. నిజంగా చెప్తున్నాగా, మీరు ఇలాంటి ఏరియాస్కి వచ్చేటప్పుడు మాత్రం ట్రెక్కింగ్ షూస్ అయితే వేసుకొని రండి. స్లిప్పర్స్ మాత్రం వేసుకోకండి, స్లిప్పర్స్ శాండిల్స్ మాత్రం ఏం వేసుకోకండి. ట్రెక్కింగ్ షూస్ మ్యాండేటరీ. ఇదే గాయస్ మాణిక్యధార అండ్ జారీ వాటర్ ఫాల్స్. ఏ గట్టినే ఉన్నాయి నీళ్ళు. ఇక్కడ మంచిగా స్నానం కూడా వేసుకోవచ్చు పండగ. అయ్యో గైస్, బా కిందికి వెళ్ళలేదు, గాలి మాత్రం బీభత్సంగా. గైస్ ముల్లంగి మీరు అంతా ఘోరంగా వర్షం పడుతుంది కదా, బట్ కిందికి వచ్చినాక ఒక్క ప్లేస్లో కూడా వర్షం లేదు. మంచిగా పురుసత్కి ఎండ హైలైట్ కొడుతుంది ఎండ. ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చినాం మన బండి అయితే తీసుకోనికి. అండ్ వాళ్ళు లేట్ అవుతా అని చెప్పారు, బట్ సిచ్యువేషన్ ఏమైందో తెలీదు. 4:30 అయింది. అండ్ మన బైక్కి ఇంకొక డ్యామేజ్ ఏంటంటే కోన్ సెట్ పోయిందంట. ఆ కోన్ సెట్ కూడా వేసినా అన్నారు. అండ్ లెట్ మీ జస్ట్ గో ఇన్సైడ్ అండ్ చెక్ అవర్ బైక్. ఎంతవరకు అయిందో తెలీదు, ఏం దాకా అయిందో అసలుకే తెలియదు, అసలు అయిందో లేదో కూడా తెలియదు. Bike done? Okay. Where is it? వాటర్ వాష్. Water wash. Okay. వాటర్ వాషింగ్ అయితే వెళ్ళిందంట బైక్. Can't wait to see it, guys. Literally, I can't wait. Chikmagalur KTM showroom, fully modified Adventure 390 Ninja పెద్ద లంచా.
I'm literally shaking right now. Man, 790 Duke, bro. 790 Duke. Oh, 1 minute, sir. He's calling. Okay. And Hello. Anna. Ilva. Where? Sir, he has no stock there. okay, no problem. Davangere went down. Yeah. Sir, tomorrow you'll get a message in WhatsApp, sir. Please. Oh, okay. Can ratings. Okay. And brother, you can subscribe to our channel also. Sir, Subscribe to our channel. I have already subscribed. Thank you so much. Huh? కానీ షోరూమ్ సూపర్ బ్రో. చెట్టు బ్రో అసలు ఇంత క్లియర్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడు. బండి ఇచ్చామా దింగారా ఆయన మా పైసలు నాకు వచ్చినాయా నీ బండి నీకు వచ్చిందా అంటే అంతే. వాళ్ళు బండిరా ఇక్కడ బిల్ చూపించాలేమో. ఫోటో థ్యాంక్ యూ. అండ్ బండి కూడా కొత్త బండి లెక్క అయింది. బిల్లు మాత్రం గట్టిగా చినిగిపోయింది గాయస్. బిల్లు పొట్టు చినిగింది అనుకోండి. బిల్ వచ్చేసి జస్ట్ 3 రూపాయల దాకా 5,000 అయింది. అండ్ గాయస్ మళ్ళీ వర్షం అయితే షురు అయిపోయింది. బండి మాత్రం నెక్స్ట్ లెవెల్ కన్నా అయింది. ఈ వర్షం చుక్కలు చూపిస్తుంది పండి మాకు. yes, this is a perfect one guys. Yep, done. అండ్ గైస్ ఇంకా డైరెక్ట్ రూమ్ నుంచి మాట్లాడతా. అండ్ దీని బిల్ వచ్చేసి 4,927 ఉంది అయింది. ఎందుకంటే ముంగట కోన్ సెట్ చేంజ్ చేసేసారు, ఇంజన్ ఆయిల్, బ్రేక్ ప్యాడ్స్, అండ్ యాక్చువల్లీ మన బండి సస్పెన్షన్ కూడా గాన్. అండ్ ఇక్కడ ప్రజెంట్లీ ఈ ఏరియాలో ఎక్కడ కూడా లేదు. డైరెక్ట్ గోవా దాటినాకనే ఉంది సస్పెన్షన్. ఇక లేకపోతే చండీగఢే దిక్కు నాకు మళ్ళీ. ఓ షిట్